నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర ఎకనామికల్ అండ్ పొలిటికల్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అనలిస్ట్ మన ముందర మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రభుత్వం అనగా వైసీపీ ప్రభుత్వం ఎటువంటి నోటిఫికేషన్లు లేకుండా భర్తీ చేసినది ఏదైనా విభాగం ఉంది అంటే అది సలహాదారుల నియామకం. ఈ సలహాదారుల నియామకం గురించి మనం మధుసూదన్ రెడ్డి మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్కారం మధుసూదన్. నమస్తే షణ్ముఖ్. ఇప్పుడున్న అధికార వైసీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు లేకుండా నియమించినది ఏదైనా ఉంది అంటే అది సలహాదారులే అని ప్రజలు అంటున్నారు. దీని గురించి మీరు ఎలా అభివర్ణిస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దౌర్భాగ్యం షణ్ముఖ్, చాలామందికి తెలియని విషయం ఈరోజు నేను చెప్తాను. తెలుగు ప్రజలందరూ తెలుసుకోండి. రాష్ట్రంలో ప్రజాపాలన జరగటం లేదు, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం లేదు, రాష్ట్రంలో రాజ్యాంగం చూపించినట్టు ప్రభుత్వం లేదు. ఈ మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా బానిసలు. ప్రజలకి సేవ చేస్తాం, పీపుల్ రిప్రజెంటేషన్గా ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేలు క్యాబినెట్ మొత్తం కూడా ఒక బానిసల్లాగా తయారైపోయి ప్రజలని, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి మాట వాస్తవం. ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తుండేది సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో పనిచేసినటువంటి జర్నలిస్టులు అందరూ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. సలహాదారుల ముసుగు తగిలించుకొని లక్షల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఈ హక్కు ఈ సలహాదారులకి, ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు అని నేను అడుగుతున్నా షణ్ముఖ్. ఈరోజు సలహాదారులు ముసుగు పెట్టుకొని ప్రజల సొమ్ము తినటానికి ఎవర్రా మీరంతానో దోపిడీ దొంగల్లాగా పడి ప్రభుత్వం ప్రజల సొమ్ము తింటారా? మీరు సలహాదారులు ముసుగు తగులుకొని, వాడు ఆ దేవులపల్లి అనే అమర్ అని ఒకడు ఉండడు. సిగ్గుంటే అమర్, నేను నిన్ను అడుగుతున్నా, నేను ఒక పౌరుడిగా, ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా, ఎవర్రా నువ్వు 8 లక్షల రూపాయల నెలకి 8 లక్షల రూపాయలు జాతీయ మీడియా సలహాదారుగా ఢిల్లీలో ఉండటానికి సిగ్గు అనిపించడం లేదంటారా నీకు మా ప్రజల సొమ్ము తినటానికి? ఎవర్రా మీరంతాను? దొంగల్లాగా చేరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్కొక్కడు 4 లక్షల నుంచి 8 లక్షల రూపాయలు ప్రజల సొమ్ము తింటున్నారు. దోపిడీ దొంగల్లాగా అలీబాబా అరడజన్ దొంగలన్నట్టు, 40 దొంగ అలీబాబా 40 దొంగలన్నట్టు ఈ దొంగలందరూ చేరి రాష్ట్ర ప్రజల సంపదనంతా లూటీ చేస్తుంటే చూస్తుండాలా? కాబట్టి ఈ సలహాదారులందరూ, నేను ఒకటే మాట చెప్తున్నాను షణ్ముఖ్, ఈ సలహాదారులు అనేవాళ్ళు ఎన్ని డబ్బులు లూటీ చేశారో మొత్తం కక్కిస్తాం. మీ బిడ్డలు సుఖంగా బతకర్రా? మీ సలహాదారుల బిడ్డలు క్యాన్సర్ రోగంతో, కుష్టి రోగాలతో చచ్చిపోతారా మీ బిడ్డలందరూ? క్యాన్సర్ రోగం ఖచ్చితంగా వస్తుంది. మీ బిడ్డలు ఎక్కడున్నా సుఖంగా ఉన్నారా? ప్రజల సొమ్ము తినడానికి ఏం హక్కు ఉందరా మీకు? ఎంత డబ్బు తింటారా మీరు? ఈరోజు అంగన్వాడీ టీచర్లు ధర్నా చేస్తూ ఉంటే, అంగన్వాడీ టీచర్లు వాళ్ళకేమో జీతాలు పెంచడానికి డబ్బులు లేవు, కానీ సాక్షిలో పేపర్లో పనిచేసినటువంటి వాళ్ళు, సాక్షి టీవీలో పనిచేసినటువంటి వాళ్ళు సలహాదారుల ముసుగు తీసుకొని ఒక్కొక్కడికి 4 లక్షలు శాలరీలు, ఇతర అవలెన్సులు, తర్వాత కారు అవలెన్సుల తరపున మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ సలహాదారుల ముసుగులో గడిచిన 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఎంత డబ్బు తిన్నారో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి నేను అడుగుతున్నా. ఒక సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా, ఒక భారతీయుడిగా ఈ దేశంలో ప్రజలందరూ సంఘటిత నీతితో కట్టినటువంటి డబ్బు మీకు దోచుకునేటటువంటి హక్కు ఎవడిచ్చాడని నేను అడుగుతున్నా. భారత రాజ్యాంగం చెప్పిందా? ఏ విధంగా చెప్పింది? మీ ఇష్టం వచ్చినట్టు ఈరోజు నేను చెప్తున్నాను షణ్ముఖ్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలంటే 5-6 సంవత్సరాలు కష్టపడి చదివితే కానీ ఆ ఉద్యోగాలు రావు. యూపీఎస్సీ సర్వీస్ ద్వారా సీఎం ఆఫీసులో పనిచేసేటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళు పరిపాలించాల్సి ఉంది. వీళ్ళందరూ వాళ్ళకి మీద ఎక్కి వాళ్ళ మీద పెత్తనం చేస్తారు ఈ సాక్షిలో పనిచేసినటువంటి సలహాదారులు. ఒక్కొక్కటి ఏం చదువుకున్నారా మీరంతాను? మ్యాక్సిమం అంటే BA చదువుకున్నారు, లేదంటే MA చేసి జర్నలిజం చదువుకున్నారు. మీకేం తెలుస్తుంది ఎకనామిక్స్ గురించి? మీకేం తెలుస్తుంది డెవలప్మెంట్ గురించి? మీకేం తెలుస్తుంది ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి? మీరు మొత్తం ఎంత సొమ్ము తిన్నారో
బేషరతుగా క్షమాపణ చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ సలహాదారులందరూ రిటర్న్ ఇచ్చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా. కాబట్టి ఈ సలహాదారులు అనేవాళ్ళు దుర్మార్గులు, ఉగ్రవాదుల కంటే ఈ సలహాదారులు ఉగ్రవాదుల కంటే ప్రమాదకారులు. ఒక విధంగా తేల్చుకుంటే ఉగ్రవాదులే మేలు, ఒక విధంగా తేల్చుకుంటే వాళ్ళు ప్రజల్ని చంపేసి వెళ్ళిపోతారు ఉగ్రవాదులు. కానీ వీళ్ళు ఆర్థిక ఉగ్రవాదులుగా చేరి తెలుగు ప్రజలందరూ కష్టార్జితంతో రూపాయి కూడబెట్టి పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు తినడానికి సిగ్గనిపించడం లేదా ఈ సలహాదారులందరికీ నేను అడుగుతున్నా. ఎంతమంది సలహాదారులు ఆడున్న ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తారు? ప్రభుత్వం జీతాలు ఇస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు మనకి హైయెస్ట్ పే శాలరీ ఎవరికి ఉంటుందో తెలుసా షణ్ముఖు? ఎవరికి ఉంటుందో చెప్పనా? గవర్నర్ శాలరీ 3,50,000. ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు శాలరీ ఎంత? మొత్తం తీమని శ్వేతపత్రం గవర్నర్ శాలరీ, రాష్ట్ర ప్రథమ పౌరుడు యొక్క గవర్నర్ శాలరీ 3,50,000. తర్వాత సీఎం శాలరీ 2 లక్షలు. తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శాలరీ ఎంత? 2,80,000. తర్వాత జడ్జీలు, సుప్రీంకోర్టులో జడ్జీల శాలరీ ఎంత ఫర్ మంత్? 2,50,000. అదేవిధంగా హైకోర్టు జడ్జి శాలరీ ఎంత? ఒక హైకోర్టు జడ్జి హోదాలో ఉండేటటువంటి వాళ్ళకి జీతాలు ఎంత? ఈ సలహాదారులు తీసుకుంటున్నటువంటి ఒక్క దేవురుపల్లి అమర్ అనే వ్యక్తి ఎక్కడ? నీది ఆంధ్రప్రదేశా? ఏ ఊరు నీది? ఏడికెళ్ళొచ్చు నువ్వు కొట్టేసిన డబ్బు ఎంత? సిగ్గుంటే రా డిబేట్కి. నువ్వు ఎంత దెబ్బ తిన్నావు? అసలు మా ప్రజల సొమ్ము తినే అధికారం దేవులపల్లి అమర్ గారికి ఎక్కడుంది? ప్రభుత్వం ఈ సలహాదారుల ముసుగులో కొట్టేసిన డబ్బు మొత్తం కానీ ఇవాళ అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచమంటే డబ్బులు లేవా? సలహాదారులకు దోచిపెట్టడానికి 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? తీండి. మీరు మొత్తం సలహాదారులు కొట్టేసిన డబ్బు అవిలెన్స్ల ద్వారా కానీ శాలరీ రూపంలో కానీ మీరు కొట్టేసిన డబ్బు ఎంత నేను అడుగుతున్నా సలహాదారులు. జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టిన వారికే ఇవి రాజకీయ పునరావాసాలుగా మారుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? రాజకీయ పునరావాసం కాదు. సాక్షి పేపరు, సాక్షి మీడియాలో జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం తరపున జీతాలు ఇస్తూ సాక్షి పేపర్కి, సాక్షి మీడియాకి పనిచేస్తారు వీళ్ళంతా. అసలు ఏం పని ప్రభుత్వంలో? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు ఉన్నారు షణ్ముఖు. వాళ్ళు ఇవాళ సలహాలు ఏమన్నా ఇస్తే ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపించాలా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ మీద వీళ్ళ పెత్తనం చేసేది ఎవడిచ్చాడు వీళ్ళకి ఈ అధికారం అని నేను అడుగుతున్నా. ఇది తప్పు షణ్ముఖు. మీలాంటి యువత, చదువుకున్న యువత, విద్యార్థుల యువత, అన్ని యూనివర్సిటీల్లో ఉన్నటువంటి యువత ప్రశ్నించకపోవడమే వచ్చినటువంటి ఈ దుస్థితి. నాలాంటి ఎవడో ప్రశ్నిస్తుండగానే ఈ సలహాదారుల రంగు తగిలించుకొని ఓసరవెర్లలాగా ప్రజల డబ్బు కొట్టేస్తుంటే చూస్తా ఎందుకు ఊరుకుంటాం? ఊరుకుంటే పనే లేదు. వీళ్ళని మాత్రం వెంటాడాల్సిందే, వేటాడాల్సిందే. వీళ్ళు తెలుగు జాతికి పట్టినటువంటి చెడ పురుగులు ఈ సలహాదారులందరూ. ఏమిచ్చారా సలహాదారులు? శ్వేతపత్రం ఇవ్వండి. అవన్నీ గవర్నమెంట్ మీరు ఏమేమి సలహాలు ఇచ్చారు ప్రభుత్వానికి? రోజు శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. అసలు ఎప్పుడన్నా ఇచ్చారా సలహాలు? ప్రజల సొమ్ము లక్షల జీతాలు తీసుకుంటూ సలహాదారులు సలహాలు ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇప్పుడు దొంగలంతా ఆడ చేరి ప్రజల సంపదను దోపిడీ చేసి లూటీ చేసేసి మాకేం సంబంధం లేదని పోతే మిమ్మల్ని వదులుతామా? మిమ్మల్ని చెప్తున్నా, మీ సలహాదారులు అనేవాళ్ళు భారతదేశంలో ఏ మూల దాక్కున్నా మీ సలహాదారులు తిన్న సొమ్మంతా గక్కిస్తాం. దాంట్లో డౌటే లేదు. మీరు ఎంత సొమ్ము దోచుకొని తిన్నారు ఆంధ్రప్రదేశ్ పన్నుల ద్వారా? మిమ్మల్ని నిలబెట్టి వసూలు చేయకపోతే మా హిందూ వాహిని సంస్థ ద్వారా కానీ, మా జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ ద్వారా కానీ మిమ్మల్ని ఒక్కడ సలహాదారుని వదిలిపెట్టం. ఎందుకు వదిలిపెట్టమంటే మీరు తింటున్న సొమ్ము ప్రజలది, మీకు ఏ రైటు లేదు. కాబట్టి మీరు ఇక్కడైనా జగన్మోహన్ రెడ్డి మాటలిని మీరు ఆ కొలువులో ఉంటే కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. మేము ఇది జాతీయ స్థాయిలో మీరు దోచిన సొమ్ముకన్నిటికీ మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము తింటున్నారు అంటే ఇంతకాడికి నీచాతత్వమైనటువంటి పని లేదు. మీరు బాగా చదువుకున్నారు, ఎక్కడొక్కట ప్రైవేట్ కంపెనీలు చేరి మీ బతుకులు మీరు బతకచ్చు. అక్కడ ప్రభుత్వాన్ని పరిపాలించడానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ స్టాఫ్ ఎంతోమంది ఉండగా మీ సలహాదారులకి ఆంధ్రప్రదేశ్లో ఏం పని అని అడుగుతుండా. కాబట్టి నేను అనేది ఒకటే షణ్ముఖం, యువతంతా తిరుగుబాటు చేయాలా? ఈ సలహాదారులు వాళ్ళ ఇళ్ళు ముట్టడించాలా? ఏమేమి సలహాలు ఇచ్చాలో సమాధానం చెప్పాలా? మొట్టమొదట దేవులపల్లి అమర్ అనే వ్యక్తి, మన అజయ్ కల్లం రెడ్డి ఒకడు, తర్వాత జీవిడి కృష్ణమోహన్ ఒకడు,
వీళ్ళందరూ సమాధానం చెప్పాలా. నువ్వు ప్రభుత్వానికి ఏమేమి సలహాలు ఇచ్చినావు, ఆ శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఏమి ఇంప్లిమెంటేషన్ అయినాయి. మీరు ప్రజల సొమ్ము తీసుకొని తింటా ఉంటే చూస్తూ ఉండాలా. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక అల్లూరు సీతారామరాజు లాగా, ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాగా, ఒక తరిమెళ్ళి నాగిరెడ్డి లాగా, ఒక పుచ్చలపల్లి సుందరయ్య లాగా, ఒక కన్నిగంటి హనుమంతులాగా తిరుగుబాటు కానీ చేయకపోతే ఈ సలహాదారులకు భయం లేదు. ఒక్కొక్కడు ఆ సలహాదారుల పథక అడ్డం పెట్టుకొని హైదరాబాదు, బెంగళూరు లాంటి మహానగరాల్లో ఏళ్ళ కోట్ల ఆస్తులు గుట్ట చేస్తున్నారు. ఈ యదవలను వదిలిపెట్టాలా? కాబట్టి వదిలిపెట్టే పనే లేదు. నేను ఆవేశంతో మాట్లాడుతుండవచ్చు, నా ఆవేదన అర్థం చేసుకోండి. తెలుగు ప్రజలారా అర్థం చేసుకోమని నేను అంటున్నాను. రాష్ట్రం సర్వనాశనం అయిపోవటానికి ప్రధాన కారణం ఈ సలహాదారులే. తిరుమల తిరుపతి ధార్మిక సలహాదారుగా శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రభుత్వం ప్రతిపాదించినా కూడా తిరస్కరించారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? విఘ్నులు, మేధావులు ప్రజల సొమ్ము తినకూడదు అనుకున్నారు. హెచ్ఎంటి రామచంద్రమూర్తి గారు రిజైన్ చేసి వెళ్ళిపోయినాడు. మద్యపాన నిషేధ కమిటీ లక్ష్మిరెడ్డి గారు రిజైన్ చేసిపోయినాడు. వాళ్ళు నీతిమంతులు కాబట్టి, నిజాయితీమంతులు కాబట్టి తిరస్కరించినారు. వీళ్ళు దోపిడీ దొంగలందరూ ఆడ చేరి ప్రజల సొమ్మును సలహాదారుల ముసుగులో ఎన్ని కోట్లు తిన్నారో తెలియాలా. ఎన్ని కోట్లు తిన్నారో ఇప్పుడు లెక్క బయటికి చెప్పాలా. శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి ప్రతిపక్ష పార్టీలు కూడా, ప్రజా సంఘాలు అన్నీ కూడా ధర్నా చేయాలా. సలహాదారులు ఎవడెవడు ఎంత ఖర్చు పెట్టాడు, వాళ్ళ ఫ్లైట్ ఖర్చులు ఎంత. ఒక దేవులపల్లి అమర్ అనే ఒక్కడే ఈరోజు జాతీయ మీడియా సలహాదారుగా ఉండి ఫ్లైట్ ఖర్చులు, ఇంటి ఖర్చులు, కారు ఖర్చులు, ఏం పని దేవులపల్లి అమరకే ప్రభుత్వంలో? ఎక్కడో ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసే సాక్షి సంస్థలో పనిచేసేటటువంటి వ్యక్తికి ఏం పని ప్రభుత్వంలో? ఎంత డబ్బు కొట్టేశాడు దేవులపల్లి అమర్. కాబట్టి దేవులపల్లి అమర్ గారు మీకు చెప్తున్నాము, ఇది పద్ధతి కాదు. ఇమీడియట్గా నువ్వు రిజైన్ చేసి నువ్వు తిన్న డబ్బంతా సంఘటిత నిధికి గట్టమని నేను డిమాండ్ చేస్తుండా. మరి అయితే ఈ సలహాదారులు సలహాలు ఇచ్చినట్లయితే ఉత్సవ విగ్రహాలుగా నిలిచిపోతున్నారా, లేకపోతే ప్రభుత్వానికి ఏమైనా ఏ రకంగానైనా ఉపయోగపడుతున్నారా? ప్రభుత్వం పరిపాలించడానికి మంత్రులు ఉంటారు సన్ముఖు. మంత్రుల కింద కార్యదర్శులు ఉంటారు. ఆ కార్యదర్శుల కింద సెక్రటరీలు ఉంటారు. సెక్రటరీల కింద ఒక చాంతాడంత లిస్ట్ ఉంటుంది. మంత్రులు చేయాల్సిన పని వీళ్ళకేం పని? ఈ సలహాదారులకి ఏం పని? ఏం పీకే సలహాలు ఇచ్చారంటే వీళ్ళు? పోలవరం డ్యాము నిర్మాణానికి ఏమైనా సలహాలు ఇచ్చారా? లేకపోతే మన అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొంబోయిన దానికి ఏమన్నా డిజైన్ ఇచ్చే సలహాలు ఇచ్చారా? ఏం సలహాలు ఇచ్చారు? ఏం అభివృద్ధి చేశారు? ఎంత జీడిపి పెంచారు? వీళ్ళకి మీ ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు, ఇండియన్ సివిల్ సర్వీస్ చదువుకున్న వాళ్ళకి లేని నాలెడ్జ్ వీళ్ళకు ఉంటుందా? ఆఫ్టర్ ఆల్ బిఏ చదువుకున్న వాళ్ళకి వీళ్ళకు ఉంటుందా? ఆఫ్టర్ ఆల్ జర్నలిజం చదివి వీళ్ళు మొగోళ్ళు అవుతారా? కాబట్టి ఇది అంతా దోపిడీ, ఇది అంతా దొంగల ముఠ. ఈ సలహాదారులు అనేది పెద్ద గజ దొంగల ముఠ అని చెప్పి సాక్షి మీడియాలో పనిచేసిన గజ దొంగల ముఠ అంతా ప్రభుత్వంలో ఉండి జీతాలు తీసుకుంటుంటే మనం చూస్తూ ఊరుకుండాలా. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది రాక్షసత్వం, నిరంకుశత్వం. పూర్వం ఒక నానుడు ఉంది, రాజుల సొమ్ము రాళ్లపాలు. ప్రస్తుత ప్రభుత్వం చేసిన విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము సలహాదారుల పాలు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ వాస్తవమే. ఇప్పుడు రాజు మొత్తం అంతా రాళ్ళకు పెట్టేవాడంట. ఈయనంతా ప్రభుత్వ నిధులన్నీ ఎత్తుకొని పోయి సలహాదారులకు పెడుతున్నాడు. ఇప్పుడు తెలియాల షణ్ముఖ్ గారు, ఇచ్చే ఆఫీసర్ ఎవరు? ఒక సలహాదారుడికి ఎంత ఖర్చు పెట్టినాము, ఎంత శాలరీ తీసుకున్నామని శ్వేతపత్రం ఎప్పుడన్నా ఇచ్చారా? పోనీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు ఎవరన్నా అడిగారా ఏ సలహాదారుడు ఎంత తింటున్నాడని చెప్పి? హొర్రెమ్మ బడవ హైకోర్టు ముట్టికాయలు వేసినా కూడా అడ్వకేట్ జనరల్ కూడా సలహాదారుని పెడతారు. చివరికి మన కోర్టులో అడ్వకేట్ జనరల్ అని ఉంటాడు, ఆయనకు కూడా ఇంకో సలహాదారులు పెడతాడు. ఇప్పుడు ఎంఆర్ఓల మీద సలహాదారుడు అంట. ఒకడు ఎంఆర్ఓల మీద సలహాదారుడు అంట. ఒక ఎంఆర్ఓ అంటే ఎట్ట ఉండడు? మండల మెజిస్ట్రేటివ్ ఎంఆర్ఓ. వాళ్ళు అవమానించినట్టే కదా. ఒక కలెక్టర్ మీద ఒక సలహాదారుని పెట్టడం అంటే, ఒక ఐఏఎస్ సెంట్రల్ సర్వీస్ యూపీఎస్సీ సర్వీస్ ద్వారా అపాయింట్ అయ్యి రాష్ట్రాలకు కేటాయింపబడిన వాళ్ళు అవమానించినట్టే కదా. అంటే ఇది ప్రజాప్రభుత్వమా? ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా. ఎమ్మెల్యేలుగా చదువుకున్న వాళ్ళు ఎవరు? బాగా చదువుకున్న వాళ్ళు లేరా? బీటెక్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు లేరా? వాళ్ళని పెట్టుకోవచ్చుగా సలహాదారులుగా. ఎమ్మెల్యేలు పీపుల్ రిప్రజెంట్, ప్రజలు ఎన్నుకున్నది ఈ సలహాదారులను పరిపాలించమని కాదు. ప్రజలు ఎన్నుకున్నది ఎవరినంటే షణ్ముఖ్ 175 మంది ఎమ్మెల్యేలు కలిసి ఒక క్యాబినెట్ ఏర్పడి ప్రతిపక్షం ఉండి వాళ్ళు ప్రజల్ని పరిపాలించాలా. సలహాదారులు పరిపాలించమని కాదు ప్రజలు తీర్పిచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పిచ్చింది ఎగ్జిక్యూటివ్ బాడీ, జ్యుడిషియల్ బాడీ, పీపుల్ రిప్రజెంటేషను. మళ్ళీ చెప్తున్న షణ్ముఖ్ అర్థం చేసుకోండి. ఎగ్జిక్యూటివ్ బాడీ వీళ్ళు జవాబుదారీతనంగా ఉంటారు. ఈ సలహాదారులు దొబ్బేసిన డబ్బుకి లెక్క పత్రం ఏముండదు.
జవాబుదారీతనం ఎవరు? ఎగ్జిక్యూటివ్ బాడీ. తర్వాత న్యాయాన్ని సమీక్షించేదేంది? జ్యుడిషియరీ. తర్వాత చట్టాలు రూపకల్పన చేసేదేంది? శాసన వ్యవస్థ. శాసన వ్యవస్థ ఎవరు నిర్మాణం చేస్తారు? ప్రజలు. పీపుల్ రిప్రజెంటేషన్. పీపుల్ రిప్రజెంటేషన్ అంటే ఎవరు? సర్పంచ్తో మొదలు పెట్టుకోండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అంటే పంచాయతీ స్థాయిలో సర్పంచి, మండల స్థాయిలో ఎంపీటీసీలు, జిల్లా స్థాయిలో జెడ్పీటీసీలు, తర్వాత నీకు నియోజకవర్గం స్థాయికి వచ్చి ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ఏది? లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి కదా. ఎమ్మెల్యేలు చట్టాలు చేసి ఎమ్మెల్యేలు పరిపాలించాల్సిన చోట ఈ సలహాదారులకు ఏం పని అని నేను అడుగుతున్నా. ప్రభుత్వ నిధులు దోచిపెట్టడం అంటే ఎవడెమ్మ మొగుడు సొమ్ము ఎవడిస్తున్నాడో, ఎవడ సొమ్ము ఎవడికి పంచి పెడుతున్నారు? ప్రజలందరూ సంఘటిత నిధి డబ్బులు సలహాదారులను పెట్టి మేము పరిపాలన చేస్తామని చెప్పి నువ్వు మేనిఫెస్టోల్లో పెట్టినవా? సలహాదారులను పెట్టుకొని మేము పరిపాలన చేస్తామని మేనిఫెస్టోల్లో నువ్వు పెట్టినవా? మేనిఫెస్టోల్లో పెట్టినా ఇది తప్పే, రాజ్యాంగ విరుద్ధమే. కాబట్టి ఈ సలహాదారులు తిన్న సొమ్మంతా రిటర్న్ రాబట్టుకోవాలా, లేకపోతే ఈ సలహాదారులు ఎవడెవడో ఎంత మెక్కారు అంత కక్కియాలా. మరి అయితే సలహాదారులు ఈ విధంగా చేస్తున్న ఏదైతే దోపిడీ అని మీరు అంటున్నారో, ఈ దొంగల ముఠ అంటే ఏదైతే సాక్షి జర్నలిస్టులు దొంగల ముఠగా మాదిరిగా మారుతూ జర్నలిస్టుల ముసుగులో, సలహాదారుల ముసుగులో ప్రభుత్వ సొమ్మును, ఖజానాను కొల్లగొడుతున్నారని మీరు అంటున్నారు. మరి అయితే ఈ విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారా? ప్రజలకి ఎందుకు తెలీదు? మాట్లాడేటోడు మాట్లాడకపోయా మౌనంగా ఉంటే ఒక మేధావి మౌనం ఈ దేశానికి ప్రమాదకరం. ఒక మేధావి మౌనంగా మేధావి అనేవాడు ఉంటే వాడి దేశ ద్రోహిగా మిగిలిపోతాడు. నేను దేశ ద్రోహిగా ఉండదలుచుకోలే. నేను ఒక భారతీయుడిగా, భారతీయ పౌరుడుగా, ఒక ఆంధ్రుడుగా, ఒక సింహపూరి ముద్దుబిడ్డగా బతకాలనుకుంటుండా, ఒక పుచ్చలపల్లి సుందరయ్య లాగానే బతకాలనుకుంటుండా. అంతే తప్ప ఈ సలహాదారులాగా ఈ దేశ సంపదను లూటీ చేస్తుంటే బ్రిటిష్ వాళ్ళని ఎందుకు తరిమి కొట్టాం మనం? బ్రిటిష్ వాళ్ళని ఎందుకు తరిమి కొట్టాము? ఈ దేశ సంపదను లూటీ చేస్తున్నారు, ఇక్కడున్న ఆస్తులు లూటీ చేస్తున్నారని 250 సంవత్సరాలు యురోచితమైన పోరాటం చేసి తెల్లదొరలని పాలించి పారదోలి దేశానికి స్వతంత్రం తెచ్చుకునేటువంటి దొంగలు దోచుకోవటానికి కాదు. ఆ రోజు తెల్లదొరలు పోయినారు, ఈరోజు మన సొంతోళ్ళు దోపిడీ చేస్తుంటే మరో స్వతంత్ర పోరాటం ఖచ్చితంగా చేయాలా, తిరుగుబాటు ఖచ్చితంగా చేయాలా. ఈ సలహాదారులు ఎక్కడున్నా సరే ఏరి కోరి పట్టుకోవాలా. ప్రజల సొమ్ము నువ్వు ఎందుకు తింటున్నావు? ఒక కలెక్టర్ లేనటువంటి జీతం, ఒక ఎంఆర్ఓకి లేనటువంటి జీతం, ఒక డిఎస్పీకి లేనటువంటి జీతం నువ్వెందుకు తీసుకుంటున్నావు ప్రజల సొమ్ము? ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? ప్రజలిచ్చింది ఎమ్మెల్యేల ద్వారా పరిపాలన చేయమని, సలహాదారుల ద్వారా పరిపాలన చేయమని కాదు. నేను ఒకటే చెప్తున్నా ఫైనల్గా, ఈ సలహాదారులు అనేవాళ్ళ ఎవరిని వదిలిపెట్టే పనే లేదు. చివరగా ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సలహాదారుల నియామకంపై మనకు మధుసూదన్ రెడ్డి గారు చాలా బాగా వివరించారు. మీరందరూ అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.